నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే హోరెత్తిస్తుంది. ఈ సందర్భంలో వెంగళరావు నగర్ డివిజన్లో కూడా అత్యధికంగా వివిధ యూత్ కాంగ్రెస్ నేతలతోటి అలాగే వివిధ సీనియర్ నాయకులతోటి ప్రచారం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మనకు ఈ వెంగళరావు నగర్ డివిజన్కి సంబంధించినటువంటి అరుణ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ డివిజన్కు ఏ మినిస్టరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు సార్? ఎవరెవరు వచ్చారు? ఏమేమి సంగతి? ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? మా డివిజన్కి వచ్చి ముందు తుమ్మలాస గారు ఇన్ఛార్జి, తర్వాత బండి రమేష్ గారు, వాకాట్ శ్రీహర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అట్లాగే చైర్మన్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు రాయల్ నాస గారు, అవినాష్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యేలు వచ్చి నాయక్ గారు, మళ్ళీ సుత్తులపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. మా డివిజన్ అంతకుముందు గత సుమారుగా ఒక 15 సంవత్సరాల బట్టి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉండి పీజీఆర్ ఉన్నప్పుడు పార్టీ ఉంది, కానీ పీజీఆర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో టీఆర్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అసలు లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ పుంజుకుని వెంగళరావు డివిజన్ వరకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మా లెక్క ప్రకారం 56 డివిజన్లలో కూడా వెంగళరావు డివిజన్ డెఫినెట్గా మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మేము అనుకున్న లాస్ట్ 3-4 డిస్ట్రిక్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం బూత్కి ఒకళ్ళు మేము కూడా 3 సార్లు వెళ్ళడం జరిగింది. మేము కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్లస్ అంతకుముందు ఏంటంటే బీఆర్ఎస్ ఏమైందంటే మాకు 2 నెలల నుంచి కూడా 3-4 సార్లు ప్రచారం చేసింది. ఫస్ట్లో వాళ్ళు రేస్లో ఉన్నప్పటికీ తర్వాత లాస్ట్ 10 డేస్ నుంచి కూడా మేము క్రమంగా పుంజుకోవడం జరిగింది. ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తిరిగింది. ఎందుకంటే 2 పాయింట్లో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అన్నప్పుడు జనాంతా రేవంత్ రెడ్డి వైపు మోపించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా వెంగళరావు డివిజన్లో చాలామందికి ఇక్కడ అమీర్పేట్ వై జంక్షన్లో ఎన్టీఆర్ బొమ్మ పెడతానంటాం, దాని మీద చాలామంది ఇంప్రెస్ అవటం. ప్లస్ గత 4 రోజుల్లో సుమారుగా 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం, డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి అంతకుముందు ఉన్న బాధలన్నీ తీర్చడం, దీనివల్ల ఇంకా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆశతో అందుతో అధికార పార్టీ ఉంది. నవీన్ యాదవ్ వస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, మాలాంటి కూడా పనిచేయగలుగుతాం. నేను కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంతమటికి ఏ రోజు కూడా డివిజన్లో ఒక ఆఫీస్ పెట్టి దాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రొవైడ్ చేసిన లేడు. ఇవాళ ఫస్ట్ టైం 30 ఇయర్స్ తర్వాత మేము దీనికి ఆఫీస్ పెట్టడం, మార్నింగ్ అందరికీ వచ్చినందుకు బ్రేక్ఫాస్ట్లు, మధ్యాహ్నం భోజనం కూడా నేను అరేంజ్ చేయటం. అలాగే నేను ఒక టీం వేసుకుని ఇంటింటికి ప్రచారం చేసి మేము 10 సంవత్సరాల బట్టి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న సర్కిల్ అందరినీ కూడా గ్యాదర్ చేసి అత్యధిక మెజార్టీ రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% ఈసారి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం, గెలుపుకి డోకా లేదు. మెజార్టీ ఎంత అనేది చెప్పలేం, కానీ గెలుపు మాత్రం ఖాయం. 100% నవీన్ యాదవ్ గెలిచినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే 3-4 పాయింట్స్ ఉన్నాయి, దాన్ని బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బూత్ లెవెల్ క్యాటర్ లేదు కనుక మనకి దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ ఉంటారు 10 ఏళ్ళ బట్టి, దాన్ని బూత్ లెవెల్లో చేర్చగలిగి రేపు పొద్దున అన్నింటిగా చేయగలిగితే మన సక్సెస్, బయట ఓటర్ కూడా తేగలిగితే సక్సెస్ మన చేతిలో ఉండదని అనుకుంటున్నాం. ఆల్రెడీ మెయిన్ ఏంటంటే బూత్ లెవెల్ ఓటర్ని ఇంపార్టెంట్గా మనం గ్యాదర్ చేయాలి. ప్లస్ వాచ్మెన్ మిగతా అవుట్ సైడ్ ఓటర్స్ ఎవరు ఉన్నారు, బూత్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము అనుకుంటున్నాం. అది కానీ గ్యాదర్ చేస్తున్నాం ఆల్రెడీ. దాని మీద 2-3 మా టీంలో నడుస్తున్నాయి. ఏ బూత్ బూత్ అదే పని అన్నారు. డెఫినెట్గా ఈసారి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ గెలుస్తారని నేను భావిస్తున్నాను. ఓకే. వెంగళరావు నగర్ అనగానే ఉన్నత వర్గం, సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందా? ఇక్కడ బస్తీ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ ఎంత మేరకు ఓట్ బ్యాంక్ ఉంటుంది? ఈ ఓట్ బ్యాంక్ అంతా ఎటు తిరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఎక్కువ కమ్యూనిటీ మెజారిటీ కమ్యూనిటీ అంతా కూడా చౌదరీస్ కానీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే వెంగళరావు డివిజన్లో కూడా ఆల్మోస్ట్ అంతా వీరికి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి, అంటే యాక్చువల్ టీడీపీ వాళ్ళంతా టీడీపీ కూడా క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మెర్జ్ అయింది. వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేయటం ఒకటే ఒక విషయం, రేవంత్ రెడ్డి మీద అభిమానంతో, తనతో ఉన్న అభినవ సంబంధంతో, తన మీద ఉన్న ప్రేమతో ఆయన వైపు తిరగటం, అందరూ కూడా ఆ కమ్యూనిటీ కూడా ఆయన వైపు తిరగటం. అదే కమ్యూనిటీ కాదు, అందరూ రెడ్లేంటి రాజులు అన్ని కులాలు కూడా బీసీ వర్గాలు కూడా ఆయనతో పాటు తిరగటం జరిగింది. అందుకని ఇప్పుడు ప్రచారం ప్రతి ఇంటింటికి కూడా ప్రచారం జరుగుతుంది. డెఫినెట్గా ఈసారి అత్యధిక మెజార్టీ గెలుస్తుందని నేను భావిస్తున్నా. ఈ వెంగళరావు డివిజన్లో ఇప్పుడు రాని మెజార్టీ కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. మాది 56 డివిజన్లు, 99 మొత్తం వెంగళరావు 56 డివిజన్లు. ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజార్టీ వస్తుంది 100% మేము నమ్ముతున్నాం. మాకు నమ్మడం కాదు, కన్ఫామ్గా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే ప్రతి వాడు అలా కష్టపడుతున్నాడు. మాతో పాటు ముందు మీ చైర్మన్లు, మా మినిస్టర్ గారు తుమ్మలాస గారు విపరీతంగా కష్టపడుతున్నాడు. బండి రమేష్ గారు వాళ్ళు విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు 24/7 పని చేస్తున్నారు. చేయటమే కాకుండా మా మీద భయంకర ప్రెషర్ పెడుతున్నారు. తుమ్మలాస గారు, బండి రమేష్ గారు అయితే, రాయనాస గారు అయితే మమ్మల్ని ఎప్పటికప్పుడు మీరు ఇంకా వీక్ ఉన్నారని 2 మంత్స్ ప్రెషర్ పెట్టి మమ్మల్ని గ్రౌండ్ లెవెల్ ఇంకా డెప్త్కి వెళ్ళి చేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురు సహకారం దీనికి గెలుపు ప్రధాన కారణం నేను అనుకుంటున్నా. వాళ్ళు చేసిన కృషి మనం చెప్పలేంది. డెఫినెట్గా 100% ఈ కృషికి ప్రధాన కారణం ఆ ముగ్గురు నేను భావిస్తున్నా. చైర్మన్లతో పాటు చైర్మన్ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా. ప్రధానంగా ముందు
తుమ్మల నాగేశ్వర గారు, బండి రమేష్ గారు, రాయల నాగేశ్వర గారు, అవినాష్ రెడ్డి గారు, అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బాగా కష్టపడతారు. డెఫినెట్గా మంచి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను. అంటే గురు శిష్యుల బంధంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది అనుకోవాలా? ఎట్లా బాబు అండ్ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి సాన్నిధ్యంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది అనుకోవాలా, లేకపోతే ఎన్టీఆర్ అభిమానంతో ఎట్లా ఏ రకంగా ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు తిరిగిందని మీరు అంటున్నారు? మరొక పక్క నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా స్థాపన చేస్తా అని ఒక వాగ్దానం కూడా ఇచ్చారు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఆ టీడీపీ ఫ్లేవర్ ఉంది. టీడీపీ ఫ్లేవర్ అంతా కూడా ఎన్టీఆర్ ఫ్లేవర్ అంతా కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ ఫ్లేవర్ ఎక్కువ మంది ఆయన ఓన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏ మాట కూడా ఎవరిని టీడీపీ వాళ్ళు ఒక మాట అంటాం కానీ, ఒక మాట పొల్లుత్తి మాట్లాడడం కానీ, తిడతం కానీ, ఆయన గౌరవంగా బయటకు వచ్చాడు, గౌరవంగా మాట్లాడాడు. ఒక మాట కూడా ఎవరిని మాట్లాడలేదు. అలాగే ఈ పార్టీని కూడా విమర్శించలేదు, బాబు గారిని కానీ టీడీపీని కానీ ఏ రోజు కూడా తను తప్పు మాట్లాడలేదు. ఆ అభిమానం వాళ్ళ మీద డిఫరెంట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ కొన్ని సందర్భాల్లో టీడీపీని అంటాం, జనాలు హట్ అవటం, బాబుని అరెస్ట్ చేసినప్పుడు అది కొంతమంది ఫీల్ అయిన ఉంటారు. అందుకే తను ఓన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఆ క్యాటర్ అంతా కూడా టీడీపీ క్యాటర్ అంతా కూడా బాబు గారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బాబు గారి క్యాటర్ అంతా కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడం. ఇవాళ గెలుపు ఒకటి కూడా కేవలం క్లియర్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే ఫీలింగ్తో జనం ఉన్నారు. ఈ గెలుపు నవీన్ యాదవ్ సునీత కాదు, ఈ గెలుపు రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే ఫీలింగ్తో జనం ఉన్నారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గెలుపు చూపిస్తారు. వెంగళరావు నగర్ ప్రజలకు ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరేం చెప్తారు? డెఫినెట్గా వెంగళరావు డివిజన్ వరకు మేము ఏం చెప్తానంటే, మేమైతే ఏవైతే వర్క్ చేస్తామో ఇలాగే మళ్ళీ మేము వర్క్ చేస్తాం. ప్రతి వాళ్ళ దగ్గర కలుస్తాం, అందరినీ కలుపుకుంటాం. నేను తర్వాత కూడా ప్రతిరోజు కలిసి జనాల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ప్రయత్నం చేస్తాను. అవసరమైతే ఏ ప్రాబ్లంలో కూడా మినిస్టర్ గారి దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలని అడ్రస్ చేయడానికి రెడీగా ఉన్నా. డెఫినెట్గా నా వరకు నేను కృషి చేస్తా. నేను కూడా అందరినీ కలుపుకుని, మా వాళ్ళందరినీ కూడా కలుపుకుని, మా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనుకుని ప్రయత్నం చేస్తాం. మా కాలనీ కూడా కొల్లి లక్ష్మణ్ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, మా ఎక్స్ కార్పొరేటర్ గారు ఉన్నారు. అందరితో కలుపుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళతో అందరూ మేము డిస్కస్ చేసుకుని, చాలామంది నాయకులు ఉన్నారు, వార్డు మెంబర్స్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని మేమందరూ కూడా ముందుకెళ్ళి, అలాగే మన ఈయన ఉన్నారు కళ్యాణ్ నగర్ నుంచి కిషోర్ గారు ఉన్నారు, అందరినీ కలుపుకొని, అట్లాగే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి మేము ఎలా చేయాలి, దీన్ని అవసరం వచ్చినప్పుడు మేము అందరూ ఎలా నిలబడాలని ఆలోచించుకుని అందరూ ఒకే తాటి మీద నడిచి అందరికీ ఈ ప్రజలు ఎవరికైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మా కృషి మేము చేస్తాం. డెఫినెట్గా ఇట్టి బస్సులో మేము ఇచ్చిన మాట తప్ప ఇవాళ రాజకీయం అయిపోయిందో కాదు, ఇవాళ నుంచి కూడా ప్రతిరోజు రాజకీయం చేస్తాం. ప్రతిరోజు రాజకీయం చేస్తాం తప్ప జనాలతోనే ఉంటాం తప్ప బయటకి అయితే ఉన్నాం. డెఫినెట్గా మేమేంటో చూపిస్తాం. రైట్. మొత్తానికైతే టీడీపీ ఫ్లేవర్ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. గురు శిష్యుల బంధం కావచ్చు, అది ఏదైనా ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారు పల్లెత్తు మాట అనలేదు. ప్లస్ ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గము చాలా ఉన్నందున, సో ఇక్కడ సామాజిక వర్గం అంతా ఒకప్పుడు ఇతర ప్రాంతం వైపు, అంటే ఇతర పార్టీల వైపు ఉన్నప్పటికీ కూడా రాను రాను మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మొత్తం తిరిగి ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు కోసము కృషి చేస్తుందనేది అరుణ్ ప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ వెంగళరావు నగర్ డివిజన్ నుంచి ప్రజలు, అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు మరి 11వ తారీఖు నాడు ఎటువైపు మొగ్గు చూపనున్నారో తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి వెంగళరావు నగర్ నుంచి ప్రత్యేక ఎపిసోడ్. మరొక డివిజన్ నుంచి ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.